ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మనం మునగాకు తాలింపు ఏ విధంగా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్తా చూడండి. ముందుగా మునగాకు అయితే తీసుకొని వాటికి బాగా అయితే ఉప్పు యాడ్ చేసుకోవాలి సరిపడినంత. ఈ మునగాకు మా ఇంట్లో చెట్టు ఉండడం వల్ల మేము ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అయితే తీసుకుంటాము. ఇంకో సైడ్ అయితే 1/4 కేజీ కంది బెల్లం అయితే ఉడకబెడుతున్నాం సపరేట్గా. చూడండి ఎంత హీట్ అయితే ఉందో, సరిగ్గా ఉడకాయలు అని మనం చూసుకుంటూ ఉండాలి. ఇంకో సైడ్ అయితే మునగాకు అయితే స్టవ్ మీద ఉంది చూడండి. ఈ విధంగా అయితే బాగా రెండు ఉడకబెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ మునగాకు తినడం వల్ల మనకైతే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి. ఈ విధంగా అయితే మునగాకును తిప్పుకుంటూ ఉండాలి, అప్పుడే దీనిలో ఉన్న పచ్చిదనం అనేది పోయి బాగా ఉడుకుతుంది. ఈ విధంగా ఉడికిన కంది బ్యాల్ని అయితే తీసుకొని వాటిలో నీరంతా పోయేంత వరకు సపరేట్ అయితే చేసుకోవాలి. సపరేట్ అయిన తర్వాత ఉడికిన మునగాకు కూడా ఇలా కొద్దిసేపు అయితే బాగా తిప్పుకోవాలి. బాగా ఉడికిన తర్వాత ఈ ఆకుల్లోని నీరు అనేది సపరేట్ చేసుకొని ఆకుల్ని అలాగే ఈ ఉడికిన కంది బెల్లని అయితే కలుపుకోవాలి. కొంతమంది అయితే ఈ మునగాకుల్లో నుంచి వాటర్ తీస్తారు, కొంతమంది తీయరు. చూడండి వాటర్ తీసిన తర్వాత ఉంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి మనం వంట నూనె అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత తిరువాత గింజలు అయితే వేసుకోవాలి. బాగా హీట్ అయిన తర్వాత ఇవి కలర్ అయితే చేంజ్ అవుతాయి. ఇందులోకి కొన్ని ఎండు మిరపకాయలు అయితే వేసుకోవాలి. బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటికి కొన్ని వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోండి. బాగా హీట్ అయ్యేలాగా మొత్తాన్ని ఒకసారి కలుపుకొని తిప్పండి. కొన్ని కరివేపాకు అయితే యాడ్ చేసాము. చూడండి కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం కలుపుకున్న ఈ మునగాకు కంది బెల్లం అయితే కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల అంతటికి సమానంగా అయితే చేరుతుంది. ఫైనల్గా వీటికైతే ఇది యాడ్ చేసుకోవాలి. తెల్లగడ్డ మిరపకాయలు కొద్దిగా ఈ విధంగా అయితే మొత్తానికి తిప్పేసుకోవాలి. మేము ఇది ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేసాం కాబట్టి రాగి సంగట్లోకి అయితే దీన్ని తీసుకుందాం. ఇలాంటివి ఎన్నో మరిన్ని వీడియోస్ మన ఛానల్ అయితే వస్తున్నాయి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.